మహానందాంగన అంటే కొంతమంది మహాత్ములు అన్నారు, ఆనందమునకు హద్దులు ఉంటాయి. మనుష్యానందము, దేవానందము, బృహస్పత్యానందము, ఇలాగా ఆ ఆనందములలో అన్నిటికన్నా పైహద్దు మహానందం. ఆ మహానందాంగన అంటే మహానందాంగన స్వరూపంగా ఉండేది ఎవరు అంటే సాక్షాత్ పరదేవత ఉంటుంది, కామాక్షి పరదేవత. ఆ కామాక్షి పరదేవత యొక్క డింబకుడు. ఎందుకని? కళాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంటే 10 వేళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయి. దశావతారాలు ఎవరి వేళ్లలోంచి వచ్చాయో అటువంటి మహానందాంగన అయినటువంటి పరదేవత యొక్క బిడ్డడుగా 10 రూపములను పొందినటువంటి విష్ణు కథలను చెప్తున్నాను అని చెప్పడం ఒక అర్థం. ఆ ఒక్క శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రీక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్నని ఒక్కొక్క పద్యంలో ఎన్ని ప్రయోగాలు చేశారో మహానుభావుడు. ఆంధ్రీకరించడం ప్రారంభిస్తూ ఆయన కులదైవం దుర్గమ్మ, ఆ దుర్గమ్మని ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్